శ్రీమాత్రే నమః. అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే. జై భవాని, జై జై భవాని. శ్రీ 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 కనకదుర్గా భవనాలయం, యాగంటి అపార్ట్మెంట్ వెనుక పెదకాకాని. ఈ యొక్క దేవాలయాన్ని 2013 ఆగస్టు నెలలో పటాలతో స్టార్ట్ చేసి, తర్వాత అదే సంవత్సరం శివరాత్రి నాడు వినాయక స్వామి, అమ్మవారు, సాయిబాబా అట్లాగే ఆంజనేయ స్వామి విగ్రహాలని ఇక్కడ ప్రతిష్ఠించుకొని ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమం జరిపించుకుంటూ, భజన కార్యక్రమం జరిపించుకుంటూ, వినాయక చవితి, దేవీ నవరాత్రులు అనేక ఘనంగా మేము జరిపించుకోవడం జరుగుతుంది. ప్రతిదీ పెద్ద వేడుకలాగా జరిపించుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేటువంటి భక్తుల యొక్క కోరికలు కూడా అమ్మవారిని నెరవేర్చడం వల్ల ఈ గ్రామంలో ఉన్నటువంటి భక్తులే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు రావడం, వారి యొక్క కోరికలు నెరవేర్చడం వల్ల వారు కూడా సంతృప్తి చెందడం జరిగింది. అదేవిధంగా పక్కన అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది అనేక కష్టాలతో మా యొక్క శ్రమ కానీ, ఊళ్ళో ఉన్న పెద్దల యొక్క సహాయ సహకారంతో కానీ ముఖమండపం దాకా వచ్చి ప్రస్తుతం అలా ఆగి ఉంది వర్క్. దాన్ని పూర్తి చేసుకుని ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం పెద్ద తిరునాళ్ళ వాళ్ళు జరిపించుకోవడానికి భక్తుల యొక్క సహాయ సహకారాలు, అమ్మవారి దీవెనలు ఇక్కడ ఉన్నటువంటి ఆలయ నిర్మాణ కమిటీ వారికి అందిస్తారని చెప్పేసి మీ మీడియా ద్వారా తెలియజేస్తుంది. జై భవాని, జై జై భవాని. పెదకాకాని మండలం, పెదకాకాని గ్రామం, శివాలయం రోడ్లో వేంచేసినటువంటి యాగంటి అపార్ట్మెంట్ ప్రక్కన శ్రీ కనకదుర్గా భవాని ఆలయం నుండి ఈ ప్రసారం మాట్లాడటం జరుగుతుందండి. ఈ యొక్క వాయిస్ ఇవ్వటానికి కారణం ఏంటంటే, ఇక్కడ మేము 2013లో జూన్ నెల మేమందరం భక్తులం కలిసి మాకు ఒక గుడి ఉండాలని సంకల్పంతో చిన్న గుడి ఒకటి, అమ్మవారి గుడి ఏర్పరచుకోవడం జరిగింది. ఈ ఏర్పరచుకోవడం సందర్భంలో కొంచెం మట్టికి ఎక్కువ ఖర్చు అవ్వడం జరిగింది. ఈ యొక్క 2013లో శ్రీ వీరరాఘం గారు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఇక్కడ రామిరెడ్డి గారి భార్య గారు, సర్పంచ్ గారు అయినటువంటి వీరరాఘం గారి చేతుల మీదుగా ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. తదనంతరం ఆ కార్యక్రమం నుంచి చిన్నగా ఈ ఆలయం ముందుకెళ్తూ ఈ గోపురం ఒకటి జరిగింది. గోపురం నుంచి ముఖమండపం దాకా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు దాకా ఆలయ సహాయ సహకారాలతోటి, గ్రామస్తులు సహాయ సహకారాలతోటి ఇక్కడ నంబూరు నుంచి కానీ, గుంటూరు నుంచి కానీ కొంతమంది పెద్ద దాతలు పెద్ద ఎత్తున కొంచెం ఇవ్వటం జరిగిందండి. చాలా వాటికి ముందుకు వచ్చింది. ఇంకా చాలా పని ఉందండి. గ్రానైట్ వేయటం కానీ, ఇంకా ఇప్పుడు చుట్టూత ప్రారీగాడు కానీ, ధ్వజస్తంభం కానీ, ఇంకా బోర్ వేయటానికి కానీ, తలుపులు, ఇవన్నీ కొన్ని పనులు ఉండి, ఈ పనులు ఉంటే రేపు ఫిబ్రవరి మార్చి నెలలో దక్షిణాయం వస్తుందంటండి. దక్షిణాయంలో ఈ ఆలయ నిర్మాణ ప్రతిష్టా కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నవి. కాబట్టి ఈ యొక్క వాయిస్ విన్నాక దాతలు ముందుకొచ్చి ఈ యొక్క ఆలయం పెదకాకాని శివాలయం రోడ్లో ఉన్నటువంటి యాగంటి అపార్ట్మెంట్ పక్కన, బీసీ హాస్టల్ పక్కన వచ్చి కలిసి తమ సహాయ సహకారాలు, ఆర్థిక సహాయం వస్తు రూపేణ, ధన రూపేణ ఇస్తారని కోరుచున్నామండి. జై భవాని, జై జై భవాని. ఇంతవాటికి ఇచ్చిన దాతలకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా విరాళాలు ఇచ్చి అమ్మవారి దయతో మీరు ముందుకు వస్తారని కోరుచున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే మీరు ముందుకు వస్తారని, ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించమని కోరుచున్నాం. సర్వమంగళ మాంగళ్యే స్వే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. జై భవాని. మనకి పెదకాకాని గ్రామంలో శివాలయంకి వెళ్ళే దారిలో ఉత్తరం వైపుగా ఈ యొక్క కనకదుర్గ అమ్మవారి యొక్క ఆలయము నిర్మాణం జరుగుతుంది. ఇది చాలా దీర్ఘకాలంగా దీని యొక్క నిర్వాహకులు పాపం తలపెడుతున్నారు. కానీ కార్యకర్తలు వాళ్ళు కొంచెం ఏదో సహాయ సహకారాలతో కొంతవరకు లాక్కొచ్చారు. ఇప్పుడు కూడా మన గ్రామంలోని వారు కానీ, ఇంకా మిగిలిన వారు కానీ మీ సహాయ సహకారాలు అందిస్తే త్వరలో ఈ అమ్మవారిని ఈ పక్కన పెట్టి పూజిస్తున్నారు. నూతనంగా ఆ యొక్క గుడి నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ నిర్మాణం మధ్యలో కొంచెం తటస్థించింది. భక్తులందరూ కూడా ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే ఈ యొక్క సంవత్సరం ఈ పునఃప్రతిష్టాపన చేసుకుని చక్కగా అమ్మవార్ల యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వయంగా చేయాలని ఈ కేతినేని యొక్క బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క నిర్వహణ అంతా కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులెల్లరూ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించి ఈ యొక్క గుడిని నిర్మాణంలో ప్రోత్సహించాలని మరి
ఈ కాకాని భక్తులెల్లరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జై సాయిరాం. దుర్గా జై జై దుర్గా. ఇక్కడ 2013లో అమ్మవారి ఇక్కడ కాకాని గ్రామంలో కనకదుర్గ అమ్మవారి దేవస్థానం లేదని చెప్పేసి మేమందరం ఇక్కడ అందరం కలిసి అమ్మవారిని నెలకొల్పాలనుకొని 2013 ఆగస్టు నెలలో పటాలు పెట్టి స్థాపించాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతినిత్యము ఉదయము సాయంత్రం ప్రతిరోజు దీపారాధన జరుగుతుంది. అలానే ప్రతి వారం శుక్రవారం కానీ ఇట్లా పండగలప్పుడు కానీ భజన కార్యక్రమాలు జరుగుతాయి. వినాయక చవితి అట్లానే దేవీ నవరాత్రులు చాలా ఘనంగా జరుగుతాయి. ఇక్కడ అమ్మవారిని ఏది కోరుకున్నా కానీ ఆ కోరిక నెరవేరుతుంది. పిల్లలు లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి వారాలు చేసుకొని వాళ్ళకి పిల్లలు పుట్టడం కూడా జరిగింది. అమ్మవారు ఇక్కడ వరకు తీసుకొచ్చాము ఈ గుడిని. ఇంకా దాతల సహకారంతో ఇంకా జరగాలని, అమ్మవారి ప్రతిష్ట జరగాలని మేమందరం ఇక్కడ మా గ్రామస్తుల తరపున మా యొక్క అందరూ తరపున మేము కోరుకుంటున్నాం. జై దుర్గా జై జయ దుర్గా. జై దుర్గా భవాని మాతాకు జై. దుర్గా భవాని మాతాకు జై. అయ్యే దుర్గమ్మ తల్లి ఎప్పుడు భజనలు బాగా పూజలు జరుగుతున్నాయి. బాగా పండగలప్పుడు భజనలు అన్నీ బాగా చేస్తున్నాం. అన్నీ బాగున్నాయి. అనుకున్న కోరికలు అవుతున్నాయి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పడుతున్నారు. ప్రతిరోజు పూజలు బాగా చేసుకున్నాం. పొద్దున్నే సాయంత్రాలు అన్నీ చేస్తున్నాం. బాగా అన్నీ జరుగుతూనే ఉన్నాయి. పూజలు భజనలు అంతా. భక్తులు రావటానికి ఇబ్బందిగా ఉందండి. రోడ్డు సరి లేదు, లైట్లు లేవు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. భక్తులందరికీ విజ్ఞప్తి. పెద్దగాకాని శ్రీ యాగంటి అపార్ట్మెంట్ వెనక వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గాదేవి దేవస్థానము మా పునరుద్ధరణ ఉంది, నిర్మాణం జరుగుతూ ఉన్నది. కావున భక్తులందరూ సహకరించి ఈ అమ్మవారి దేవస్థాన నిర్మాణంలో పాల్గొని తలా ఒక చెయ్యి వేసి అమ్మవారిని ప్రతిష్టాపన చేసి అమ్మవారి పూజలు చేయవలసిన కోరుచున్నాం. ఇట్లు గ్రామ పెద్దలు, పెద్దగాకాని మండలం.
శ్రీమాత్రే నమః. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. జై భవాని, జై జై భవాని. శ్రీ 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 కనకదుర్గా భవనాలయం, యాగంటి అపార్ట్మెంట్ వెనుక పెదకాకాని. కాకాని సెంటర్ నుంచి శివాలయంకి వెళ్ళే దారిలో అభయాంజనేయ స్వామికి ఉత్తరంగా ఉన్నటువంటి రోడ్డు నుంచి అమ్మవారి ఆలయ నిర్మాణం జరుగుతున్నది. మేము 2013 ఆగస్టు నెలలో అమ్మవారి చిన్న రూమ్ ఏర్పాటు చేసుకుని మొట్టమొదటి పటాలతో స్టార్ట్ చేసి తర్వాత విగ్రహాలు ఏర్పాటు చేసుకుని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమం జరుగుతూ వినాయక చవితి కానీ దేవీ నవరాత్రులు కానీ అనేక ఘనంగా జరిపించుకుంటూ ఉన్నాం. తర్వాత భక్తుల యొక్క సహాయసహకారాలతో పక్కన ఆలయ నిర్మాణ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. మా ఫస్ట్ ఉన్నటువంటి ఆలయం ఇది. ఇక్కడ అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఇది మొట్టమొదటి ఉన్నటువంటి అమ్మవారి ఆలయం. ఇక్కడ ప్రతిరోజు కూడా పూజా కార్యక్రమం జరుగుతున్నవి. ఇక్కడికి వచ్చిన వేడుకున్నటువంటి భక్తుల యొక్క కోరికలు అమ్మవారు తీరుస్తున్నారు. పిల్లలు అయినటువంటి వారికి పిల్లలు పుట్టడం కానీ, అలాగే చెడు దోషాలు ఉన్నటువంటి వాళ్ళకి చెడు దోషాలు తీసివేయడం కానీ, అలాగే పెళ్లి కానటువంటి వాళ్ళకి పెళ్లిళ్ళు జరిపించడం కానీ, వారు ఏది కోరుకుంటే అది అమ్మవారు నెరవేర్చినటువంటి సంఘటనలు చాలా జరిగినాయి. తర్వాత మేము పక్కన ఆలయ నిర్మాణ కార్యక్రమం భక్తుల యొక్క సహాయసహకారాలతో, దాతల యొక్క సహాయసహకారాలతో ఈ యొక్క ఆలయ నిర్మాణ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. దీనికి అంతకుముందు ఇటువైపు ఒక దారి ఉండేది. దీని వాకింగ్ ట్రాక్ చేయడం వల్ల ఈ దారి మూసుకుపోయింది. అదేవిధంగా ఈ యొక్క అభయాంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి వచ్చేటటువంటి ఈ దారి సరిగ్గా లేకపోవడం వల్ల భక్తుల యొక్క రాకపోకలకి అంతరాయం కలుగుతున్నది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లలో వాళ్ళు చెత్త చెదారం తెచ్చి ఈ రోడ్లోనే వేయడం జరుగుతుంది. ఇలాంటివి జరగకుండా పంచాయతీ వారు కూడా మాకు సహకరించే విధంగా, అదేవిధంగా ఈ గుడి నిర్మాణం జరిగేటటువంటి సమయంలో మాకు అనేక నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. ఆ సమయంలో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నట్టు నరేంద్ర గారు కూడా మాకు సహకరించి అలాంటివి రాకుండా గారు చేశారు. అందువల్ల మేము ఇక్కడ ప్రశాంతంగా ఆలయ నిర్మాణ కార్యక్రమం దాతల యొక్క సహాయ సహకారాలతో నిర్మించుకోగలుగుతున్నాం. ఇప్పటివరకు ముఖమండపం దాకా వచ్చింది. దీన్ని పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత భక్తుల మీద, మా అందరి మీద ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అతి త్వరలో పూర్తి చేసుకుని అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం చాలా పెద్ద తిరునాళ్ళ వలె జరిపించుకోవాలని చెప్పేసి అమ్మవారి ఆలోచన, అదేవిధంగా మా కోరిక. దీనికి కావాల్సినటువంటి ఏదైతే ధ్వజస్తంభం కానీ, దర్వాజాలు కానీ, అలాగే గ్రానైట్, అదేవిధంగా మొదలైనటువంటి ఏదైతే వస్తువులు కావాలో వస్తు రూపే కానీ ధన రూపేణ భక్తులు సహాయ సహకారాలు అందించి ఈ యొక్క దేవాలయ నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఈ సంవత్సరం విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం పెద్ద తిరునాళ్ళ వలె జరిపించుకోవాలని చెప్పేసి మా అందరి కోరిక. అమ్మవారు భక్తులు అవి నెరవేరుస్తారని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఈ రోడ్డు కూడా బాగు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీనికి కూడా అధికారులు, అలాగే ప్రభుత్వ రాజకీయ నాయకులు కూడా సహాయ సహకారాలు అందించి ఈ యొక్క గుడిని అభివృద్ధి పరిచే దాంట్లో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి మీ మీడియా ద్వారా తెలియజేస్తాం. ఇది అమ్మవారి గర్భగుడి. గర్భగుడిలో టైల్స్ వేయడం జరిగింది. అలాగే అమ్మవారి యొక్క పీఠం కూర్చోబెట్టడానికి పీఠం కూడా నిర్మాణం జరిగి ఉన్నది. తర్వాత అంతరాలయంలో కూడా టైల్స్ వేయడం జరిగింది. టైల్స్ వేసినటువంటి దాతలు వీరు. అదేవిధంగా ఇది ముఖమండప నిర్మాణ కార్యక్రమం మొదలుపెట్టినాం. ఇది దర్వాజా. ఈ దర్వాజాకు కూడా తలుపులు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ముఖమండపానికి గ్రానైటు, టైల్స్, అదేవిధంగా ధ్వజస్తంభం, ఈ యొక్క పనులు పెండింగ్ లో ఉన్నవి. వీటిని పూర్తి చేసుకుని అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి, ఈ ఆలయానికి రావడానికి సరైన రహదారి లేనందువల్ల ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ఈ అమ్మవారి గుడి వరకు సిమెంట్ రోడ్ వేయడానికి అధికారులు, రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు సహకరించాలని చెప్పేసి, ఇది శివాలయానికి పవిత్రమైనటువంటి శివాలయానికి అతి తక్కువ దూరంలో ఉంది. అదేవిధంగా ఇంతకుముందు ఈ చెరువు కట్ట మీద నుంచి కూడా దేవాలయానికి దారి ఉండేది. దాన్ని వాకింగ్ ట్రాక్ వేయటం వల్ల ఆ దారి కూడా మూసిపోయింది. రేపొద్దునైనా సరే ఈ రెండు రహదారులు వస్తే ఈ అమ్మవారి ఆలయానికి భక్తులు రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ బజార్ లైట్లు కూడా ఈ దారిలో సరిగ్గా లేకపోవడం వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ లైట్లు కూడా వేపియాలని చెప్పేసి ఇక్కడ చెత్త చెదారం వేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కొంచెం తాగుబోతులు ఇలాంటి వాళ్ళు కూడా రైట్ ఇక్కడ కూర్చోవడం వల్ల అది కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి దాని మీద కూడా పోలీసు వారు కానీ లేకపోతే అధికారులు కానీ చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ యొక్క ఆలయ నిర్మాణం అతి తక్కువ టైంలో పూర్తి చేసుకుని
విగ్రహ ప్రతిష్ట కార్యం పెద్ద తిరునాళ్ళ వలె జరిపించుకోవాలని చెప్పేసి దీనికి దాతలందరూ కూడా తమ యొక్క సహాయ సహకారాలు తమ వంతు సపోర్ట్ చేసి ఈ యొక్క దేవాలయ నిర్మాణ కార్యం పూర్తి చేసుకుని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం గొప్ప తిరునాళ్ళ వలె జరిపించుకునే శక్తిని ప్రసాదించవాలని చెప్పి ఆ అమ్మవారిని మరీ మరీ వేడుకొంచున్నాం. జై దుర్గా జై భవాని. నేను చెప్పాల్సింది ఇక్కడ గుడి 10 సంవత్సరాల నుండి నిర్మాణం జరుగుతుంది, కానీ ఈ గుడి నిర్మాణం జరగట్లేదు. చాలా ప్రముఖమైన వ్యక్తి అమ్మవారు. మనకు విజయవాడ అమ్మవారు ఎంత ప్రఖ్యాతి కలదో ఈ అమ్మవారు కూడా అంత శక్తి కలది. మీ ప్రజలందరూ మనం వచ్చి మీ బజార్లో అందరూ ఈ కాకాడే కాదు ప్రతి మండలం ప్రజలు వచ్చి అమ్మవారి దగ్గరలో ఉన్నారని చెప్పి ఈ అమ్మవారిని దర్శించుకొని పూజలు పునస్కారాలు తమ కోరికలు నెరవేర్చే తల్లి అని తన మొక్కును చెల్లించుకొని చాలామంది ప్రజలు వస్తున్నారు. ఇటు పక్క చూసారా, అటువైపులో ఏం చెప్పింది, 3 చెరువులు ఉన్నాయి. మధ్యలో ఈ అమ్మవారి గుడి చాలా ప్రసిద్ధి కలది, ఎక్కడా లేదు ఈ స్థలం. ఇటువైపు ఆంజనేయ స్వామి గుడి ఆపోజిట్, ఫ్రంట్ ఏమో శివాలయం గుడి, మధ్య మన కనకదుర్గమ్మ గుడి. కానీ ప్రత్యేకమైన అమ్మవారి గుడి, మహాశక్తి గల అమ్మవారు, మన కోరికలను నెరవేర్చే గుడి. కానీ ఈ గుడి నిర్మాణం మధ్యలో ఆగిపోయింది. చాలామంది ప్రముఖులు, ఎమ్మెల్యేలు, విఐపీలు, ఎన్ఆర్ఐలు కూడా సహకరించారు కొంతవరకు. ఇంకా నిర్మాణం ఆగి ఉంది. కానీ ఇప్పుడు కూడా ఈ నిర్మాణం పూర్తి అవ్వడానికి, గుడి నిర్మాణానికి మీరు తమ వంతు సాయంగా ప్రభుత్వాన్ని కానీ ప్రజలను కానీ అందరినీ తమ వంతు బాధ్యతగా తమ శక్తి కొలది ఈ నిర్మాణం పూర్తి చేస్తారని మాకు కూడా కొంచెం భారం తగ్గిద్దని మేము సాయం చేస్తున్నాం. అందరం మన అమ్మవారిని మనం ప్రతిష్ఠించుకోవాలి. మనం కోరికను నెరవేర్చే తల్లి మన దగ్గరలో ఉంది కాబట్టి తన వంతు మనం సహాయంగా మనం దగ్గరలో మన అమ్మవారిని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా గొప్పగా నిర్మాణం జరగాలని కోరుకుంటూ ఉన్నాం. దీనికి అడ్రస్ మనకు సెంటర్లో పెదకాకాని సెంటర్ నుంచి 1 కిలోమీటర్ దగ్గరలోనే ఉంది. శివాలయం గుడికి ఒక 5 నిమిషాల దగ్గరలో ఉంది. శివాలయం గుడికి ఆంజనేయ స్వామి గుడికి మధ్యలో ఉంది. చాలా పుణ్యమైన క్షేత్రం, ఇది దర్శించుకోగలిగిన క్షేత్రం. నేను ముఖ్యంగా చెప్తున్నా అండి, చాలా గొప్ప శక్తి ఈ దుర్గమ్మ తల్లి. జై దుర్గా జై దుర్గా జై జై భవాని. ఇక్కడ పెదకాకానిలో శివాలయం వెళ్ళే దారిలో ఆంజనేయ స్వామి గుడి ఉత్తర దిక్కున ఉన్న చెరువు దగ్గర ఈ కనకదుర్గ అమ్మవారి దేవాలయం ఉంది. కానీ ఆ దారి సరిలేకపోవడం వల్ల భక్తులు ఎక్కువ మంది రాలేకపోతున్నారు. అది ఇక్కడ పెద్దలు కానీ వాళ్ళు సహకరిస్తే ఈ దారి బాగు చేస్తే భక్తులు ఇంకా పెరగవచ్చు. అలానే ఇక్కడ ప్రతిరోజు నిత్యం ఉదయం సాయంత్రం దీపారాధనలు జరుగుతాయి. అలానే పెద్ద పండుగలప్పుడు కూడా వినాయక చవితి కానీ నవరాత్రులు బాగా ఘనంగా 9 రోజులు పూజలు అందుకుంటుంది. అలానే కోరిన కోరికలు నెరవేరుస్తుంది అమ్మవారు. అలానే సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగారు కూడా, అది మేము నిరూపిస్తాము కూడా. అలానే ఇక్కడ ప్రతిరోజు వారం కూడా భజన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ దాతలు అందరూ సహకరించి ఈ గుడి నిర్మాణము ఇంతవటికి ముఖమండపం వరకు వచ్చింది. ఇంకా దాతలు ఎవరైనా సహకరిస్తే ఇంకా మొత్తం గుడి నిర్మాణం పూర్తిగా జరిగి అమ్మవారిని నెలకొల్పాలని మేము కోరుకుంటున్నాం. జై దుర్గా భవాని, జై మాత. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అమ్మవారి గుడి అభివృద్ధి కోసం అందరం పాటుపడాలని, ఈ అమ్మవారి గుడి అభివృద్ధి కోసం అందరూ పాటుపడాలని, ఎవరు తోసిన సహాయం వాళ్ళు చేయాలని కోరుకుంటూ, మన పెదకాకాని పంచాయతీ వారికి మనకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మన బీసీ హాస్టల్ పక్కన రోడ్డు అగూర్ణేశ్వరంగా ఉంది. దాన్ని ఒకసారి మీరు పరిశీలించి దాన్ని చూసి మన పంచాయతీ తరపున, మన ప్రభుత్వం తరపున, మన ఎమ్మెల్యేలు కానీ మన పెద్దలు కానీ ఎవరైనా సరే కొంచెం సహాయం చేస్తూ దాన్ని సనువు తీసుకొని ఒకసారి మీరు చూసి దాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ, అందరి సహాయంతో మన దేవాలయం అభివృద్ధి చేసుకొని అమ్మవారిని ప్రతిష్ఠించుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, ఒకసారి మనం ఈ ఫస్ట్ రోడ్డు మెయిన్ రోడ్డు మీద నుంచి అభయాంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి చూసుకుంటే అమ్మవారి గుడి దాకా అంతా బాగోలేదు, రోతగా ఉంది, బురద రొచ్చు, అంత మనుషులు తిరిగేటట్టు లేదు. నైట్ టైం అయితే మరీ ఘోరంగా ఉంటుంది. దాన్ని బట్టి మన పెద్దలు, మన పంచాయతీ పెదకాకాని పంచాయతీ వాళ్ళు దీన్ని గమనించి చూసి ఒకసారి దీని అభివృద్ధి కోసం పాటుపడాలని కోరుకుంటూ, ఇట్లా మేము అమ్మవారి కోసం కూడా అభివృద్ధి చేసుకుంటూ జనాలని సందాల ద్వారా, ఎవరు తోసిన సాయం ద్వారా
అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, మన బీసీ హాస్టల్ ఆడపిల్లలు, మెయిన్ ఆడపిల్లలు నైట్ టైంలో బయటికి రాలేని పొజిషన్లో కూడా ఉన్నారు. ఈ చీకటిగా ఉంటుంది, లైట్లు లేవు, సరిగా రోడ్డు లేదు. దీన్ని మన పంచాయతీ వాళ్ళు తీసుకొని ఏదో ఒక దారి చేసి దీన్ని ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ, మన అట్లానే గుడి అభివృద్ధి కోసం కూడా కోరుకుంటూ పెద్దలు అందరూ సహాయం చేయాలని దీని గురించి మాట్లాడదలుచుకున్నాం.